ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఈ రోజు ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నేరుగా వంటశాలకు వెళ్లి అక్కడ భద్రపరిచిన కూరగాయలు, వంట సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులు కొట్టిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు విద్యార్థులతో కూర్చొని ముచ్చరించిన ఎమ్మెల్యే ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఆహారం రుచిగా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. తమకు పెడుతున్న మధ్యాహ్న భోజనంపై విద్యార్థులంతా ఏకగ్రీవంగా సంతృప్తి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు, వంట సిబ్బందికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ క్లాస్ ఇది? ఫస్ట్ అండ్ సెకండ్. ఈ రెండు రూమ్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? సెకండ్ 31. అందరూ ఇక్కడనా? మీ ఊర్లోనేనా? పెద్దపాలెమే మీ అందరిది? మేడం ఎవరమ్మా? మేడం ఎవరు? గౌరవ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే, ప్రొసీడ్. బాగుందా మీకు? ఫుడ్ ఎలా ఉంటుంది? కదా, ఎలా ఉంది భోజనం? రోజు బాగుంటుందా? ఏం తింటున్నావు నువ్వు రోజు? అదే నీకు నచ్చిన కూరలు అవి పెడుతున్నారా? ఎగ్ తింటున్నావా లేదా? తింటున్నావా? నువ్వు భోజనం చేస్తున్నావా? రోజుని తింటున్నావా? ఇక్కడ బాగుంటుందా భోజనం రోజుని? వీళ్ళకి స్నాక్స్ కూడా ఉంటాయా? ఓకే ఓకే. ఇవాళ అంటే 11కి అలా ఇస్తారా? మీరు భోజనం చేసేటప్పుడు ముందే హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కుని, ప్లేట్ కడుక్కుని హ్యాండ్స్ శుభ్రంగా, చేతులు శుభ్రంగా కడుక్కుని చేతులు అప్పుడు భోజనం చేయాలి. ఓకే, రోజు అలా చేస్తున్నారా? ఈవేళ నుంచి ఖచ్చితంగా చేయాలి అందరూ. ఓకేనా? చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు భోజనం చేసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కుని క్లాస్ రూమ్కి రావాలి. ఓకే, చిన్న క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మీరు నేర్పించాలి. రోజు శుభ్రంగా చేతులు కడుక్కున్నాక భోజనం చేయాలని చెప్పి, తర్వాత కూడా నీట్గా కడుక్కుని క్లాస్ రూమ్స్కి వెళ్ళాలి. ఓకేనా? 7th. నువ్వు ఎలా ఉంది ఫుడ్? రోజు బాగుంటుందా? గేమ్స్ అవి ఆడుతున్నారా మీరు? పీటీ మేడం ఆడిస్తున్నారా? రెండూ చేయాలి. ఫిజికల్గా గేమ్స్ ఆడుకోవాలి, స్టడీస్ కూడా బాగా చదువుకోవాలి. ఓకే, ఈ సెంటర్ అక్కడ ఇచ్చారు. 9th ఇప్పుడు 10th వస్తుంది. 10th లేదా? 10th లేదండి, 9th వరకే. ఇప్పుడు 10th అప్గ్రేడ్ అయింది కదా? అప్గ్రేడ్ అవ్వలేదా? మొన్న ఇయర్ కావలేదా? అయ్యింది. అందుకే 8th 9th లోకి వచ్చింది. 9th 10th లోకి వస్తుంది. అప్పుడు 9th లేరు. 9th. ఓకే, వస్తాను కదా. ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? 6th. నువ్వు 6th క్లాసేనా? మీరు హ్యాండ్స్ వాష్ చేసుకున్నారా? ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది రోజు. ఇవాళ రాగి జావ తాగారా అందరూ? ఎగ్ తింటున్నారా? ఫుడ్ బాగా తీసుకోవాలి మీరు. గ్రౌండ్లో ఆడుకోవాలన్నా, చదువుకోవడానికి స్ట్రెంత్ కావాలన్నా, అన్నిటికీ మనకి బలం కావాలంటే ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టేది అంతా చిక్కీలు, రాగి జావ అంతా హెల్దీ ఫుడ్. మీరు తీసుకుని ఫుడ్ బాగుంటుందా రోజుని? అంతా మీరు పెద్దవాళ్ళు కాబట్టి చిన్నపిల్లలకి మీరు అడ్వైజ్ చేయాలి, చేతులు కడుక్కోమని చెప్పి, అన్నీ చెప్పి. ఓకేనా? పదండి. ఇబ్బంది ఉందా? వెజ్ బిర్యానీ, ఆలు కర్రీ, వెజ్ బిర్యానీ మన మెనూ ప్రకారం. అదే మెనూ ప్రకారం. ఇవి స్టోరేజ్ అది కాదు, మీ స్టోరేజ్ ఎక్కడ?
కాయగూరలు అవి బయట నుంచి తెస్తానండి. అందులో ఏం లేవు కాళ్ళు. ఏమీ లేదండి. పప్పులో పప్పు డబ్బా తీయమంటే నేను వేస్తాను అట్లా. బయటిది డబ్బా బయటిది. స్టోరేజ్ మీరు మంత్లీ ఉంటుందా? తెచ్చుకుంటానండి మేడం. అదే వాళ్ళే కారం బద్ద కొట్టేస్తున్నారని ఒక రోజు బిఫోర్గా తీసుకుంటాను. కారం కూడా మేడం గారు కారం కూడా ఆడించి వేస్తానండి. తెచ్చుకోవడానికి కారం కూడా ఆడించి ఇంటికాడ తెస్తానండి ఎప్పటికప్పుడు. వెంకటేశ్వర ఓకే అమ్మా. ఎవరు కాయగూరలు పచ్చి పండు ఏ రోజుకి ఆ రోజు 2 రోజులు 3 రోజులు తెస్తాను. మళ్ళీ తెస్తానండి అయిపోయినాడు అలా. మన్నాడు గారు ఇప్పుడు అదిగోనే ఆ కార్యక్రమంలోనే ఇది చేయించేస్తాను అన్నారు. గుడి చేయిస్తాను. 2 రోజులు సెలవు వస్తే దేనిలోనే మీరు ఒక్కరేనా ఇక్కడ హెల్పింగ్? మిడ్ డే మీల్ నిలబడి నేను వెంకటేశ్వర వస్తాను. ఈవినింగ్ హెడ్ ఏది వాటర్ ప్లాంట్ పాడైపోతే దీంట్లో పెట్టారండి. ఇప్పుడు లేదా వాటర్ ప్లాంట్? ఉంది మేడం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఒకటే పాడైపోతే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మైలు దూరం సమస్యలే. మరి బాగా పచ్చిగా ఉందా? అయ్యమ్మా ఉంటుంది. ఏ క్లాస్? 3rd క్లాస్. ఇందాక అక్కడ కనిపించదు. ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ?